ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీస్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు మౌస్ ప్యాడ్ ఎలా తయారు చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి మనకు కావాల్సినవి ఒక వేస్ట్ క్లాత్ అండి. ఇది డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్. ఇది కూడా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్టే. వీడియో, ఒక క్లాత్ అండ్ ఒక చిన్న కార్డ్బోర్డ్ అండ్ స్పాంజ్. ఇవి మనకి శారీస్లో అలా వస్తాయి కదా, వీటిని పడేయకుండా నేను ఇలా యూజ్ చేస్తున్నాను. అండ్ గ్లూ. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనము ఈ క్లాత్ని దీనికి సరిపోయే విధంగా కట్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ కట్ చేశాను దీన్ని. ఇప్పుడు మనం దీన్ని ఇలా రివర్స్లో 3 sides స్టిచ్ చేసుకోవాలి. నేను మిషన్ మీద కుడతానండి, చేత్తో కూడా కుట్టుకోవచ్చు, చూపిస్తాను. అయిపోయిందండి, 3 sides కుట్టేశాను నేను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పార్ట్ తీసేస్తాను. ఇప్పుడు దీన్ని రివర్స్ చేయాలండి. ఇప్పుడు దీన్ని కొంచెం పక్కన పెడదాం. ఇప్పుడు గ్లూ యూస్ చేసి ఈ స్పాంజ్ని కార్డ్బోర్డ్కి స్టిక్ చేద్దాం. ఇప్పుడు దీని మీద ప్లేస్ చేస్తున్నాను. ఇటువైపు కూడా మొత్తం స్టిచ్ చేస్తున్నానండి. ఇలా మొత్తం అతికించాలండి.
ఇప్పుడు దీన్ని ఇందులోకి పెట్టేసి ఇటువైపు కూడా లోపలికి మర్చి అతికించేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని ఇలా లోపలికి మడిచి ఇలాగా కొంచెం ఎక్కువ ఉంచానండి నేను. కావాలంటే మీరు కట్ చేసుకొని మిగిలిన పార్ట్ని అతికించుకోవచ్చు. ఇలా రెండు వైపులా ఇలా మడిచి మనం గ్లూ యూస్ చేసి అతికించుకోవచ్చు, లేకపోతే చేత్తో కుట్టాకాలు వేసుకోవచ్చు. నేనైతే గ్లూ యూస్ చేస్తున్నానండి. చూడండి, ఇలా మడత పెట్టి ఇక్కడ గ్లూ యూస్ చేసి మొత్తం స్టిచ్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం ఎక్కువ గ్లూనే యూస్ చేస్తున్నానండి, మళ్ళీ ఊడిపోకుండా. అయిపోయిందండి, మొత్తం స్టిచ్ చేశాను. ఇదైతే స్ట్రాంగ్గానే ఉంది. చూడండి, చాలా సింపుల్గా మనకి మౌస్ ప్యాడ్ రెడీ అయిపోయింది. ఇది మనం కొన్నదానికంటే నాకైతే మనం తయారు చేసుకున్నవి బాగున్నాయి అనిపిస్తుందండి. చాలా బాగుంది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇది నా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.